సరే రండి. అక్కడేం చూస్తున్నావు? ఆమె ఆయన్ని ఆడమని పంపించేసింది. నేనేమైనా తక్కువ? వెళ్ళాడుపో. జాలీ ఫ్రెండ్స్ టీమ్ ని ఫైనల్స్ లో ఓడించేందుకు 15 ఓవర్లలో 130 రన్స్ కొట్టాలి. ఆడి గెలిచే 11 మంది జట్టు తరఫున మొదటి ఓవర్ వేసేందుకు సిద్ధమవుతున్నాడు ఆల్రౌండర్ అభి. ఇప్పుడు తన మొదటి బంతిని దీనాకి వేయబోతున్నాడు అభి. సూపర్ సూపర్ బౌలింగ్ కర్పన్నా. అలాగే వేయి కర్పన్నా. అబే అలాగేనంట వెయ్యబ్బా. కమాన్ సూపర్ బౌలింగ్ కర్పన్నా. లెంగ్త్ బాల్ వేయి. బ్యాటింగ్ బౌలింగ్ అని ఆడి గెలిచే 11 మంది జట్టు ఈ రోజు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. జాలీ ఫ్రెండ్స్ కొంచెం చూసి ఆడండి. చూసి ఆడటం అంటే ఇదేనా? మ్యాచ్ కి లేట్ గా వచ్చినా సరే వికెట్ మాత్రం త్వరగా తీస్తానని అంటున్నాడు అభి. అభి తన మొదటి ఓవర్ లో 2 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇప్పుడు రెండో ఓవర్ వేయబోతున్నాడు మోర్డన్ మలింగా. పర్వాలేదు, జాలీ అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. 17 బంతుల్లో 28 రన్స్ చేయాల్సిన జాలీ ఫ్రెండ్స్ టీం మ్యాచ్ ని గెలుస్తామనే నమ్మకాన్ని కలిగించింది. వెంకటేష్ అన్న, అభిగాని అతిశైకులు అన్నారు. ఇప్పుడు నీ దుకాణం నిండా అతిశైకులు కనిపిస్తున్నాయి. సూపర్ తమ్ముడు, సూపర్ సూపర్. ఇదిగో ఆకాశంలో నటినెత్తి మీద లేపిన బంతి ఎవరు పట్టుకుంటారో చూద్దాం. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. కుర్రాడు భలే క్యాచ్ పట్టాడు, ఎగిరి గంతులేస్తున్నాడు. టీం అంతా చాలా ఉత్సాహంగా ఉంది. ఇంకెవరు తినకండి. బాగున్నావా? బాగున్నాను. నువ్వు? యోగేష్ అన్నా, మీ స్కూల్. యోగేష్ అభి అన్న హిందీ మ్యాచ్ అన్న. అవునరా. ఓకే ఆడాడు. తర్వాత బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు బాలవీరుడు యోగేష్. అవుట్ అయిన బ్యాట్స్మెన్ ని పర్వాలేదని ఎంకరేజ్ చేస్తున్న జాలీ ఫ్రెండ్స్ కెప్టెన్ వెంకటేష్. చివరిగా వేసిన 4-5 ఓవర్లలో ప్రతి ఓవర్ లో 4 కొట్టి తమ స్కోర్ ని బాగా పెంచుకున్నారు జాలీ ఫ్రెండ్స్. ఇప్పుడేంటయ్యా ఆట స్లోగా నడుస్తుంది. మనం ఈ కుర్రాడికి బాలవీరుడు అని పేరు పెడితే బాగుంటుంది. బాలవీరుడు కాదు, బాల్ వీరుడని. ప్రతి బాల్ ని కొడుతున్నాడు. ఇదిగో ఇప్పుడు 4. నేను చిరుగాలిని కాదు పెద్ద తుఫాను అని తెలియజేస్తూ బాల్స్ ని బౌండరీ దాటిస్తున్నాడు ఈ కుర్రాడు. ఈ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేస్తేనే వాళ్ళు గెలుస్తారు. బ్రేక్ చేస్తారో లేదో చూద్దాం. ఇంకా 4 ఓవర్లలో 43 రన్స్ మాత్రమే తీయాలి. మాణిక్యం ఇప్పుడు బంతి అరవింద్కి. అది హెడ్ తీసుకుంది. వికెట్ కీపర్ వదిలేసిన క్యాచ్ ని ఎంతో చాకచక్యంగా ఆల్రౌండర్ అభి పట్టుకోగలిగాడు. ఆడి గెలిచే 11 మంది జట్టు ముఖంలో ఇప్పుడు సంతోషం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. 6వ బ్యాట్స్మెన్ గా రంగంలోకి దిగుతున్నది జాలీ ఫ్రెండ్స్ టీం కెప్టెన్ వెంకటేష్. 13 బంతుల్లో 37 రన్స్ తీయాలి. కెప్టెన్ వెంకటేష్ తన టీం ని గెలిపిస్తాడో లేదో చూడాలి. ఈ ఓవర్ లోని చివరి బంతి వెంకటేష్ కి. ఆఫ్ సైడ్ వేగంగా కొట్టాడు. దీంతో 4 రన్స్ వచ్చాయి. జాలీ ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే 12 బంతుల్లో 36 రన్స్ తీయాల్సి ఉంటుంది. ముఖ్యమైన ఓవర్లో మొదటి బంతి బాలవీరుడు యోగేష్ కి. అయ్యయ్యో, ఇది వైడ్ బాల్. పైగా బైస్ లో 4 కూడా. మొత్తం 5 రన్స్. బాల్ తగలకుండా 5 రన్స్ ఇచ్చాడు మోడ్రన్ మలింగా. 12 బంతుల్లో జాలీ ఫ్రెండ్స్ ఇప్పుడు 28 రన్స్ తీయాలి. మలింగాకి ఇంకా 4 బాల్స్ ఉన్నాయి. 3 సిక్స్లు కొడితే జాలీ ఫ్రెండ్స్ గెలుస్తారు. లాగిపెట్టి కొట్టిన బంతితో సిక్సర్ చేజెక్కింది. ఇప్పుడు 11 బంతుల్లో 22 రన్స్ మాత్రమే చేయాలి. మోడ్రన్ మలింగా తర్వాతి బంతి. లెగ్ సైడ్ పైకి లేచిన బంతి. మళ్ళీ ఒక 6. ఎటు వెళ్తున్న మ్యాచ్ ని జాలీ ఫ్రెండ్స్ కి అనుకూలంగా మార్చేశాడు బాలవీరుడు. ఇంకేం చెప్పాలి. జాలీ ఫ్రెండ్స్ ఇక కప్పు గెలుచుకునే అవకాశం చాలా ఉంది. 6 బంతుల్లో కేవలం 15 రన్స్ తీయాలి. చివరి ఓవర్ ని వేయడానికి లోకల్ స్టార్ క్రికెటర్ అభి రంగంలోకి దిగాడు. అతన్ని ఎదుర్కొంటున్నది కొత్త స్టార్ క్రికెటర్ యోగేష్. ఎంతో ఉత్సాహంగా సాగుతున్న ఆటలో చివరి ఓవర్ లోని మొదటి బంతి ఇది. ఇదిగో మిస్ చేసుకున్నాడు యోగేష్. ఇంకో 5 బంతుల్లో కేవలం 15 రన్స్ మాత్రమే తీయాలి. ఈ ఓవర్ లోని ఒక్కో బంతి ఎంతో చాలా విలువైంది. అందుకే ఒక్కో బంతికి తన ఫీల్డింగ్ వ్యూహం మారుస్తున్నాడు అభి. బాలవీరుడు ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు అభి రెండవ బంతి బాలవీరుడికి. ఏం జరగబోతుంది చూద్దాం. శభాష్! ఈ బంతిని చాలా బాగా వేశాడు. మొదటి బంతిని నెమ్మదిగా వేసిన అభి ఈ బంతిని చాలా వేగంగా విసిరాడు. బ్యాట్స్మెన్ ని చాలా కన్ఫ్యూజ్ చేసేశాడు. 2 బంతుల్లో ఏ రన్ తీయలేకపోయాడు బాలవీరుడు. ఇప్పుడు 3వ బంతిని ఏం చేస్తాడో చూద్దాం. దాన్ని ఆడాడు. 1 రన్ తీసే అవకాశం అయినా కూడా ఆగిపోయాడు. ఒక్కొక్క బంతి
బంతి ఆడేవాళ్ళకే కాదు మనలా చూసే వాళ్ళకి కూడా ఎంతో టెన్షన్ పెంచేస్తుంది. 3 బంతుల్లో 15 రన్స్ తీయాలి. ఖచ్చితంగా ఈ బంతిలో 4 లేదా 6 కొడితేనే గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ బంతితో ఈ మ్యాచ్ డిసైడ్ అయిపోతుంది. లాగిబెట్టి కొట్టాడు బాలవీరుడు. ఇదొక 6. ఈ మ్యాచ్ తాము గెలిచే అవకాశం ఉందని బాలవీరుడు నిరూపించాడు. ఇంకొక 2 బంతుల్లో 9 రన్స్ మాత్రమే దిగాలి. తన మీద ఉన్న మొత్తం ప్రెషర్ నే బాలవీరుడు. ఇక ఈ ప్రయత్నం. ఇది అభివేస్తున్న 6వ బంతి బాలవీరుడికి. లెగ్ సైడ్ లాగి కొట్టిన బంతి. ఇది 6. ఇంకా ఒక్క బంతిలో 3 రన్స్ మాత్రమే తీయాలి. బాలయ్య బాబులా కొడుతున్నాడు. ఒక బంతిలో 3 రన్స్ కొడితే విన్, 2 రన్స్ కొడితే డ్రా. ఈ ఆట తీరు చూస్తుంటే సూపర్ ఓవర్ వచ్చేలా ఉంది. బీపీ పెరిగిపోతుంది. నాకేం పర్వాలేదు. చాలా సార్లు సిఎస్కే మ్యాచ్లు చూసి చూసి నాకు ఈ బీపీ అలవాటైంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత కప్ సాధిస్తామన్న ఆశ జాలీ ఫ్రెండ్స్ టీమ్ లో అందరి ముఖాల్లో కనిపిస్తుంది. బాలవీరుడు కప్ సాధిస్తాడా లేక అభి సాధిస్తాడా అన్నది ఇప్పుడు తేలబోతుంది. ఇంకొక బంతిలో ఈ మ్యాచ్ ఎవరిదన్నది తెలిసిపోతుంది. కమాన్ కమాన్ అభి. కమాన్ తమ్ముడు, కమాన్ నీ వల్ల అవుతుంది. కమాన్ రా తమ్ముడు, కమాన్ రా తమ్ముడు. ఈ ఆట తీరును నిర్ణయించే చిట్ట చివరి బంతి ఇదే. వెరీ వెరీ లెగ్ బాల్ వెరీ. చక్కగా ఆఫ్ సైడ్ కొట్టిన బంతి. ఇదిగో రన్స్ తీస్తున్నారు. ఏంటయ్యా ఇది? ఒక్కో ఓవర్ ఒక్కో బాల్ తో ఎవరు గెలుస్తారో తెలియలేదు. చివరిగా 4 కొట్టేంత వరకు ఎవరు గెలుస్తారన్నది ఎవరికి తెలియలేదు. ఇన్నేళ్ల తర్వాత కప్ సాధించిన జాలీ ఫ్రెండ్స్ టీమ్ కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బాలవీరుడు యోగేష్ కి అభినందనలు తెలియజేస్తున్నాను. అతనే ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అన్న బాగా ఆడారన్న, చాలా బాగా ఆడారు. Right. అభి అన్న సూపర్ గా ఆడారు. సూపర్ Nice. సూపర్. వెల్ ప్లే. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. వెల్ ప్లే. నైస్. ఇదిగో వెంకటేష్ అన్న. కంగ్రాట్స్ అన్న. ఏంటి శశి, రెగ్యులర్ గా ఆడేవాళ్ళు బయట ఉన్నారు. మొన్న ఫైనల్లో ఆడిన వాళ్ళందరూ లోపల ఉన్నట్టున్నారు. అవునన్నా, ఆ రోజు ఫైనల్స్ గెలిపించారు కదా, అప్పటి నుంచి అన్న ఆ పిల్లలతోనే మ్యాచ్ ఆడిపిస్తున్నాడు. ఫైనల్ కి ముందు 6 టోర్నమెంట్లు ఆడావన్నా. అందులో 4 మ్యాచ్ల్లో ప్లేస్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా జాలీ ఫ్రెండ్స్ టీం అంటే గౌరవం ఇస్తున్నారన్నా. అన్నా, ఈ మ్యాచ్ లో మనం గెలవకూడదు. ఏం జోక్ చేస్తున్నావా? సవాల్ విసిరాంగా. అన్నా, సవాల్ విసిరడం కంటే దేనికి విసిరం ఉన్నదే ముఖ్యం. గెలుస్తా ఉన్న ధీమాతోనేగా సవాల్ విసిరం. ఇప్పుడు చూడండి ఎంతమంది కొత్త ప్లేయర్లు వచ్చారు. దాంతోనే మనం సవాల్లో గెలిచామన్నా. ఇది కేవలం పోటీయే. ఇందులో మనం గెలవడం కన్నా గెలవడానికి సామర్థ్యం ముఖ్యమని ఒక అతనికి అర్థమయ్యేలా చేశాం. ఇక్కడ సామర్థ్యం గెలవడమే ముఖ్యం.
అబే జాలీ ఫ్రెండ్స్ లో నీ కోసం ఒక జెర్సీ ఎప్పుడూ ఉంటుంది. నమ్మనా? కావాలంటే చూడు, ఇదొక మార్పు అవుతుంది.